హాయ్ అండి. చికెన్ గ్రేవీతో మటన్ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఈ మటన్ కర్రీ అయితే చపాతీ, పూరి, బగారాన్నం, అలాగే రాగి సంగటి ఏది తినాలనిపిస్తే దాంట్లోకి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి ఈ మటన్ కర్రీ. మటన్ కర్రీ ఎలా చేసుకున్నామో చూద్దాము. చూస్తున్నారు కదా, 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి చిలుకలు, కొత్తిమీర, పుదీనా అండి. చాలా సింపుల్గా చేస్తానండి. ఇదైతే కేజీ మటన్ అండి. మంచిగా ముక్కలైతే అన్నీ కడిగి పెట్టుకున్నానండి మటను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకున్నానండి. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గరం మసాలాలన్నీ చూసుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మంచిగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ అయితే మంచిగా మగ్గిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. నేనైతే కొత్తిమీర ఇప్పుడు కూడా వేస్తానండి, లాస్ట్లో కూడా వేస్తాను. కొత్తిమీర, పుదీనా వేగిన తర్వాత కాస్తంత పసుపు అండి. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలండి. నాకైతే మటన్ ఇచ్చేటతను చాలా బాగా ఇస్తాడండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి మటన్ అయితే. నేనైతే కుక్కర్లో అస్సలు ఉడకబెట్టాను, కేవలం ఇలా గిన్నెలోనే ఉడకబెడతానండి. వెడల్పాటి గిన్నె పెడితే చాలండి, మంచిగా ఉడుకుతుంది. ఇలా మటన్ అయితే మంచిగా కలిపి మూత అయితే పెట్టుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుతూ ఉంటే మటన్లో ఉన్న వాటర్ తత్వం అంతా వెళ్ళిపోయి మంచిగా మటన్ అయితే ఉడుకుతుందండి ఆయిల్లో. చూస్తున్నారు కదా, వాటర్ అయితే కొద్ది కొద్దిగా ఇంకిపోతుంది కదా. నాలుగు టీ స్పూన్ల కారం అండి. ఉప్పు కారం కలిపిందేనండి. 4 స్పూన్లు అయితే వేసాను, సరిపోతుంది. ఎందుకంటే గరం మసాలా, మనం మటన్ మసాలా కూడా వేసుకుంటాం కదా, సరిపోతుందండి. ఆ తర్వాత మంచిగా కలిపి మూత అయితే పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పటి నుంచి. ఆ తర్వాత కొబ్బరి పొడి, టమాటా కూడా వేసాను.
వీటిని కూడా ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకోవాలండి. సిమ్లో ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, మటన్ అయితే మంచిగా ముక్కలైతే టమాటా కూడా ఇంక తీసుకుందండి. ఆ తర్వాత మనకు సరిపోయేటంత వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అయితే. చూస్తున్నారు కదా, నాకు ఈ గ్రేవీ అయితే సరిపోతుంది కాబట్టి నేనైతే స్టవ్ మళ్ళీ సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పటి నుంచి సిమ్లో పెట్టుకొని గిన్నె పైన అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎసరైతే చాలా తక్కువగా ఇంకుతుంది. ఎందుకంటే మనం పోసిన ఎసరైతే మధ్య మధ్యలో చూస్తూ ఉంటే చూస్తున్నారు కదా అలాగే ఉంటుంది. పైన వాటర్ వేయడం వల్ల కింద మనకి ఎంతైతే గ్రేవీ అవసరమో అంతైతే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ముందు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది గ్రేవీ అయితే. ఎందుకంటే నేను పైన గిన్నె పెట్టి వాటర్ అయితే వేసాను. ఇప్పుడు గరం మసాలా అలాగే మటన్ మసాలా కొద్దిగా ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మసాలా అయితే గిన్నె ఉంది కదండి, దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసి దాంట్లో వేసాను. చూస్తున్నారు కదా, కొద్దిగా వాటర్ అయితే వేసాను. ఇదంతా నేను సిమ్లోనే ఉంచానండి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఉంచలేదు. ఎందుకంటే మటన్ తొందరగానే ఉడుకుతుందని చెప్పాను కదా, చాలా బాగా ఉంటుంది మటన్ అయితే మేము తెచ్చే దగ్గర. మళ్ళీ అయితే మూత పెట్టి కొద్దిగా వాటర్ అయితే మళ్ళీ వేసాను. మటన్ అయితే రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మటన్ కోవండి, చాలా బాగుంటుంది. ఇలా మటన్ కర్రీ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. ఏమీ వేయకుండా కొబ్బరి పొడి, కాస్తంత మసాలాలు, టమాటాతోనే చిక్కటి గ్రేవీతో మటన్ కర్రీ అయితే తయారవుతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. స్టవ్ అయితే కట్టేసుకోవాలండి. మటన్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, గిన్నెలోకి అయితే మారుస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. మటన్ అయితే చాలా మంచిగా ఉంటుందండి మేము తెచ్చే దగ్గర. అలాగే ఉడికించడంలో కానీ ఎంతవరకు ఉడికించాలో అంత ఉడికిస్తే మటన్ కూడా చాలా మంచిగా ఉడుకుతుంది. కొందరైతే గట్టిగా ఉడికిస్తారు, లేదంటే మొత్తం మెత్తగా చేస్తారు.